ట్రంప్ అమెరికా 45వ ప్రెసిడెంట్ గా జనవరి 20వ తేదీ సోమవారము ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చి భార్యని ముద్దు పెట్టుకుందామంటే టోపీ అడ్డం వచ్చింది. అదిగో వెనక పక్కన టెస్లా ఓనర్ ఇలాన్ మస్క్, గూగుల్ ఓనర్ సుందర్ పిచాయ్, అమెజాన్ ఓనర్ జెఫ్ బిజోస్, ఫేస్బుక్ ఓనర్ మార్క్ జుకర్బర్గ్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఆ వెనక పక్కన ఆయన భార్య ఉషా వ్యాన్స్. మామూలుగా అయితే ఈ ప్రమాణ స్వీకారం వాషింగ్టన్ డీసీలో బయట చేస్తారు గానీ ఈ రోజు 0 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అందరు గడ్డగడతారని క్యాపిటల్ హిల్ అని బిల్డింగ్ లోపల పెట్టినారు. మొదట వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేసినాడు. తర్వాత ముఖ్యంగా స్పీచ్ లో ఏం చెప్పినాడంటే సువర్ణ యుగం మొదలైతదని. ఎలా అంటే అమెరికా మెక్సికో మధ్య సరిహద్దుల్ని భద్రంగా చేసి ఎవరు ఇల్లీగల్ గా రాకుండా చూస్తానని, ఆల్రెడీ ఇల్లీగల్ గా ఈ దేశంలో ఉన్న వాళ్ళని ఎవరినైనా గానీ వాళ్ళ దేశాలకు పంపించేస్తానని, పెరిగిపోయిన వస్తువుల ధరలన్నీ తగ్గిస్తానని, ఇన్ని సంవత్సరాలు అమెరికా భూభాగం కింద ఉండే పెట్రోల్ ను ఇంకా తవ్వు బేబీ తవ్వు అంటున్నాడు. పెట్రోల్ ను బయటికి తీసి ఇక్కడ ఉండే పరిశ్రమలంతా అభివృద్ధి చేయడమే కాకుండా వేరే దేశాలన్నిటికీ అమ్ముతాడంట. ఎలక్ట్రిక్ కార్ల మీద ఇచ్చే డిస్కౌంట్లు తీసేసి పెట్రోల్ గ్యాస్ కార్ల కంపెనీలంతా దుమ్ము లేపుకోండి అన్నాడు. ఇంకా we will tariff and tax foreign countries to enrich our citizens. అమెరికా ప్రజలకు ట్యాక్స్ ఎక్కువగా వేసే బదులు అమెరికాకి వేరే దేశాల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ పెంచుతా అన్నాడు. To immediately stop all government censorship and bring back free speech to America. అమెరికాలో ఉండే మీడియా వాళ్ళు గాని ట్విట్టర్ ఫేస్బుక్ లో గానీ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఎవరేమైనా మాట్లాడుకోవచ్చు అన్నాడు. జో బైడెన్ కమలా హ్యారిస్ ను పక్కనే కూర్చోబెట్టుకొని వాళ్ళ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అన్ని తీసేసి కొత్తవి పెట్టినాడు. We will forge a society that is colorblind and merit based. ఇప్పటి నుంచి అమెరికాలో ఉద్యోగాలకి ఎవరు అర్హులైతే వాళ్ళని చేర్చుకుంటారు గాని మనిషి రంగును బట్టి జాతిని బట్టి లేదన్నాడు. There are only 2 genders. Male and female. ఇప్పటి నుంచి అమెరికాలో మగ పుట్టుక పుడితే మగోళ్ళని, ఆడ పుట్టుక పుడితే ఆడోళ్ళని తప్ప ఒకదాని నుంచి ఒకదానికి మారి నేను ఆడగాదు మగ, మగ కాదు ఆడ అంటే కుదరదు అంటున్నాడు. We will again build the strongest military the world has ever seen. అమెరికా మిలిటరీని చాలా స్ట్రాంగ్ గా చేసి యుద్ధాలు గెలవడమే కాకుండా అనవసరంగా వేరే దేశాలకు పోయి చేసే యుద్ధాలన్నీ కూడా మానేస్తారంట. Changing the name of the Gulf of Mexico to the Gulf of America. సముద్రాల పేర్లే మార్చేస్తాడంట. To plant the stars and stripes on the planet Mars. మార్స్ గ్రహం మీదకి మొదటి అమెరికన్ మనిషి పోయేటట్టు చేస్తాడంట. ఇలాన్ మస్క్ కి రాకెట్ కంపెనీ ఉంది కాబట్టి పండుగ చేసుకుంటున్నాడు. ట్రంప్ పాలసీలలో మీకు ఏది నచ్చింది, ఏది నచ్చలేదు?